తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 4వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కుటుంబంలో సంతోషము, ఇంటికి సంబంధించినటువంటి ఒక కీలకమైన శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. దీంతో పాటు కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనిపిస్తోంది. దూరమైన బంధువులు కానీ, దూరమైన అన్నదమ్ములు కానీ, దూరమైన భార్యాభర్తలు కానీ తిరిగి కలుసుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది. వ్యాపారంలో కొత్త లాభాలు వస్తాయి. పెట్టుబడులకు మంచి సమయము, విస్తరణకు కూడా అనుకూలమైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలు మీలో ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన ఏ పనైనా సరే సక్సెస్ఫుల్ గా చేసుకునే అవకాశం కనబడుతోంది. చిన్న చిన్న యాత్రలు చేస్తారు. ఆ యాత్రల్లో సక్సెస్ అంటే మంచి లాభదాయకంగా ఉంటుంది. సుఖవంతమైన యాత్రలు చేస్తారు. సోదరుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. అయితే కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఈ దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. వ్యాపారంలో విశేషమైన లాభాలు వస్తాయి. విస్తరణకు, పెట్టుబడులకు ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకోవడంతో పాటు ఏదైనా వస్త్రాన్ని కానీ, ప్రసాదాన్ని కానీ మీ తరపు నుంచి ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, గురువు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు ఆకస్మిక ధనప్రాప్తి రావడము, ధనానికి సంబంధించినటువంటి గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, రాని ఉంటే అవి తిరిగి వసూలయ్యే అవకాశం కనబడడంతో పాటు వ్యాపారంలో లాభాలు, పెట్టుబడుల వల్ల లాభాలు, తర్వాత విస్తరణ వల్ల కూడా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో ఏదైనా ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా పునఃప్రారంభించడానికి ఈ రోజు అత్యంత అనువైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక పసుపు, కుంకుమ, గంధము, తులసి దళాలతో కనుక అర్చన చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.